అలరేవు లయన్స్ క్లబ్ రజతోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న లైన్ వినోద్ గారికి, అలరేవు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లైన్ పొన్నాడి హరిరాజు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా బాలసారి లైన్ ఈశ్వర్ కుమార్ గారికి, వేదిక ముందు ఆహుతులైన లైన్ సభ్యులకు, అతిథులకు, పత్రికా ముందుగా హృదయపూర్వక నమస్కారం. మా ఆశిస్తుంది. ఈరోజు నాకు ఇచ్చిన అసైన్మెంట్ కీనోట్ స్పీకర్గా మాట్లాడవలసింది. వినోద్ గారి ఉపన్యాసం విన్న తర్వాత 1977లో రిలీజ్ అయిన యమగోళ సినిమా గుర్తుకొచ్చింది నాకు. 2000 సంవత్సరంలో జరిగిన జగ్గపేట లయన్స్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం గుర్తుకొచ్చింది. అలాగే 1984లో కాకినాడ లయన్స్ క్లబ్లో నా అరంగేట్రం గుర్తుకొచ్చింది. యమగోళ సినిమా ఎందుకు గుర్తుకొచ్చింది అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, తాళం వేసింది గొళ్ళెం పరిచింది. కానీ ఇక్కడ వినోద్ గారి ఉపన్యాసం విన్న తర్వాత గొళ్ళెం వేసేది కానీ తాళం మరిచారని అనిపిస్తుంది. కీనోట్ స్పీకర్ ఎందుకు అంటే వినోద్ గారిని చూసిన తర్వాత నాకు బయటకి ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఎంత ఎత్తుకు ఎదిగిపోయాయని అనిపిస్తుంది. మనం ఒక రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ చెప్పేటప్పుడు ఒక చాగంటి వారికి కానీ లేదా కరిగిపాటి వారు కానీ చెప్తుంటారు, కాగితం చూడుకుంటారు. అది విన్నంతసేపు బాగుంటుంది, విన్న తర్వాత అనుమానాలు వస్తున్నాయి. నిజంగా జరిగిందా, అమానసుడు ఉన్నాడా, ఇదంతా. అలాగే 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఆయన చెబుతుంటే ఆ చరిత్రాది గారి దగ్గర నుంచి ప్రారంభించి ఆ జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా చూస్తుంటే మీలో కొంతమందికి అనుమానం రావచ్చు. నాకే అనుమానించిన కొన్ని సందర్భాలు ఎంత చరిత్ర మన వెనకాలంటే జరిగిందా అని చెప్పి. అది జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ చేస్తున్నాను, 1, 2 కాదు, 25 సంవత్సరాలు. ఇందాక నేను బ్రౌజ్ చేశాను గూగుల్ జీపీటీలో. అసలు లయన్స్ క్లబ్లో గత 25 సంవత్సరాలు ఎన్ని క్లబ్లు క్లోజ్ అయిపోయి, ఎన్ని క్లబ్లు 20 సంవత్సరాలు నడుచుకున్నాయి. కానీ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆ డేటా ఎక్కడ ఇవ్వలేదు. కానీ 25 సంవత్సరాల లోపల మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి సంవత్సరం 10 మిలియన్ మెంబర్స్ చనిపోతున్నారు. 5 సంవత్సరాల లోపల 4.8 మిలియన్ చనిపోతున్నారు. అంటే ప్రతిరోజు 13,100 మంది సభ్యులు, 13,100 మంది ప్రపంచ జనాభా చనిపోతుంది. కానీ అలాంటి ఒక వ్యవస్థ ఈరోజు 25 సంవత్సరాలు నిండింది అంటే దాంట్లో అనేక మందిని ఆయన క్రోడీకరించి చూస్తున్న రీతి చూస్తుంటే ఒక చాగంటి వాళ్ళ పుస్తకం చూడకుండా ఎలా చెప్పారో ఆ విధంగా నాకు అనిపించింది. అనిపించిన తర్వాత దీనికి మార్గదర్శి అంటున్నారా తగునా అని నాకు అనిపించింది. ఎందుకంటే శ్రీరామకృష్ణ గారు ఒక కథ చెప్పారు. ఆ కథలో ఏంటంటే ఒక అమ్మాయి గురువుగారి దగ్గర వెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆ అమ్మాయి గురువుగారికి క్యారీ పెట్టుకెళ్తుంది మధ్యాహ్నం. అది నది దాటి వెళ్ళాలి. ఆ నది దాటి వెళ్ళేటప్పుడు ఒకరోజు లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అయిందంటే నది కాస్త పొంగిందండి, మునిగిపోతారని అనుమానం వచ్చి కాస్త ఆలోచించి కాస్త రావడం జరిగింది అని ఆ గురువు గారు అంటారు. ఎందుకు నా పేరు తలుచుకుంటే నీటి మీద నడుచుకోవచ్చు కదా అని చెప్పి. తిరిగి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అదే విధంగా ఆ గురువు గారి పేరు తలుచుకుని నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆ వరద ఇంకా ఉధృతం అవుతుంది. కానీ అన్న టైంకి ఆ క్యారియర్ పట్టుకుని వస్తుంది. గురువు గారు అడుగుతారు, విన్నట్టుకంటే ఈరోజు ఉధృతుంది కదా, మీరు ఎలా రాగలిగారు అని చెప్పి. అప్పుడు అమ్మాయి చెప్పింది, మీరు చెప్పారు కదా మీ పేరు తలుచుకుంటే వచ్చారు అని. అలా తలుచుకుంటూ నేను ఏంటంటే నడుచుకుంటూ వచ్చేసానండి. గురువు గారికి అనుమానం వస్తుంది, నా పేరు తలుచుకుంటూ అలా వచ్చేసాను, పద చూద్దామని చెప్పి తీసుకుని అమ్మాయి ఆ గురువు గారి పేరు తలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ గురువు గారికి పంచి తడిచిపోతుంది అని చెప్పి పొద్దు గురువుగారు పైకెత్తుకుంటూ ఆ నడిస్తే గురువు గారికి వెళ్ళిపోతారు. తాళవేరు క్లబ్ మమ్మల్ని
మార్గదర్శి అంటున్నారు, లేదంటే మా పేరు కింద విజయన్న తప్ప ఆ గురువు గారి స్థానంలో మేమున్నాం, ఆ శిష్యుల స్థానంలో ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, అబ్దుల్ కలాం గారు చెప్తారు, పుట్టేటప్పుడు పేరు ఉండదు, కేవలం ఊపిరి మాత్రమే ఉంటుంది. మరణించేటప్పుడు ఊపిరి ఉండదు, కేవలం పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉండేది జీవితం. ఆ సూక్తికి అక్షర సత్యం ఏది ఉందంటే కేవలం తాళరేవు లైట్స్లో. ఎందుకంటే పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. ఆ పుట్టేటప్పుడు కావాల్సిన ఆ ప్రయత్నానికి కావాల్సిన సదుపాయాలు ఆర్య జనని అని చెప్పి చిత్తూరు శ్రీనివాస్ గారితో ఆ పుట్టడానికి ఒక ప్రాధాన్యతగా ఈ తాళరేవు లైట్స్ లభిస్తుంది. పుట్టిన తర్వాత ఆహారం కావాలి కాబట్టి ఆహారం సమకూర్చడానికి లక్ష్మీ గారి బ్రహ్మార్పణ అని చెప్పి అది కూడా ఇస్తుంది. ఆహారం తింటేనే సరిపోదు, విజ్ఞానం కూడా కావాలి అని చెప్పి వల్లీబాబు ట్రస్ట్ అక్షర జ్ఞానం కూడా ఇస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత మరణించిన తర్వాత కూడా మేము వదలని చెప్పు రాబోతున్న ఒక శ్మశాన వాటిని చూపిస్తున్నాం. సో పుట్టిన నుంచి శ్మశానంలో ఒక అద్భుతమైన, సో జీవితానికి అర్థం చెప్పి అనేక జీవితాలకు వెలిగిస్తారు. తాళరేవు వెలిగిస్తారు అంటే నిజంగా ఇట్లాంటి క్లబ్ని ప్రతిపాడు క్లబ్ స్పాన్సర్ చేసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అదేవిధంగా 2000 సంవత్సరంలో జగ్గంపేట వేస్తారు. అది ఎందుకు గుర్తు వచ్చింది అంటే 2000 సంవత్సరంలో మా కోడూరు రంగారావు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు జిల్లాతో మారుమోగిపోతుండేది, ఎక్కడ చూసినా కోడూరు రంగారావు గారి పేరే. అప్పుడు సిల్వర్ జూబ్లీ రంగరంగ వైభవంగా ఒక సినిమా హాల్లో చేస్తున్నప్పుడు కీర్తిశేషులు మన ఆర్ఎస్ వరప్రసాద్ గారు చెప్పారు, అందరూ రంగారావు గారిని జగ్గంపేట క్లబ్ని తెగబోతుంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు, జగ్గంపేట క్లబ్ చరిత్ర నాకు పట్టించుకోను, అది ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంది నేను పట్టించుకోను, జగ్గంపేట చరిత్రలో చిరస్థాయిగా ఉండేది అంటే కేవలం లయన్స్ క్లబ్ ప్రతిభాన్ని స్పాన్సర్ చేయడం, అది ఒక్కటే వాళ్ళు చేసింది అన్నారు. సో ఆ 2000 సంవత్సరంలో కీర్తిశేషులు ఆర్ఎస్ వరప్రసాద్ గారు చెప్పినట్లుగానే ఈరోజు నేను చెప్తున్నాను, 25 సంవత్సరాల మా లయన్స్ క్లబ్ ప్రతిభాడు ఏమైనా ఒక చరిత్ర సృష్టించిందంటే తాళరేవు లయన్స్ క్లబ్. ఇక ఈ సందర్భంగా మనం ఏంటంటే కీర్తిశేషులు డాక్టర్ వెంకయ్య బాబు గారిని కూడా గుర్తుంచుకోవాలి. ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇక రెండవది నేను ఎప్పుడు గుర్తుగా పిలుస్తుంటాను, మా తాళరేవు లయన్స్ క్లబ్కి నిర్మించేటువంటి కాళే వీర్రాజు గారు, ఒక్కసారి నేషనల్ యూనివర్సిటీ వీర్రాజు గారు, అలాగే భైరవమూర్తి గారు అని చెప్పి ఆయన ప్రెజెంట్ చేస్తారు. సో కీర్తిశేషులు వెంకయ్య బాబు గారు, అలాగే కాళే వీర్రాజు గారు, అలాగే భైరవమూర్తి గారు, వీరందరినీ కూడా మనం ఏంటంటే కరతాళంతో ఒకసారి చేయాలి పలకాలి. ఇక 1984లో నేను కాకినాడ క్లబ్లో రావడానికి ఆ మాట ఎందుకు గుర్తుకు వచ్చిందంటే, ఈరోజు నా నైనిజంలో 1.5 అంటూ మరి గవర్నర్ ఎలా బరాయిస్తున్నారో నాకు ఆ ప్రెషర్ తెలియదు. కానీ ప్రతి గవర్నర్కి ఉండే ప్రెషర్ ఎన్ని ఎంజీఎఫ్ఎస్తో ఎంత మెంబర్షిప్ తీసుకొస్తారు, అదే టార్గెట్గా నడుస్తున్నాయి. ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే తాళరేవు లయన్స్ క్లబ్ లాంటి ఆలోచన లేని క్లబ్బులు చాలా ఉండడం వల్ల. 1984లో కాకినాడ క్లబ్లో ఒక ఫంక్షన్కి మా చిన్నాన్నగారు ప్రెసిడెంట్ కిందంటే ఆయన కోసం నేను వెళ్ళినప్పుడు ఒక స్పీకర్ మాట్లాడుతుంటే ఇన్స్పైర్ అయిపోయి నేను మెంబర్షిప్ కావాలి, నాకు కావాలి అన్నాను నేను. ఆయన డిస్కస్ చేస్తే అప్పుడు రామ్ గోపాల్ ఉన్నాని గారు, కోసాల భాస్కరరావు గారు మహామహులంతో ఉండేవారు, 180 మంది సభ్యులు ఉండేవారు. వాళ్ళంతా మా చిన్నాన్నగారు లక్ష్మీపతిరాజు గారు చెప్పి ఆయన చెప్తే, కష్టమయ్యా 40 కిలోమీటర్లు ఎక్కడ వస్తాడు వదిలే అన్నారు. అది అన్న తర్వాత నేను ఎటువంటి అని చెప్తుంటాను చాలా సందర్భాల్లో, స్వాతి పిచ్చిలో కామావాసంలో వదలు లేకపోతుంది, ఇక నాకు మెంబర్షిప్ కావాలి, నాకు మెంబర్షిప్ కావాలి. నా ప్రెషర్ తట్టుకోలేక లక్ష్మీపతిరాజు గారు చెప్తే వాడి బోర్డు అంతా డిసైడ్ అయ్యి 4-5 మీటింగ్లు రమ్మను, వచ్చిన తర్వాత రెగ్యులర్గా వస్తే అప్పుడు చూద్దాము అన్నమాట. అప్పుడు ప్రతిపాదన చేసి కోట్ వేసుకుని వర్షం వస్తున్న రైన్ కోట్ వేసుకుని కాకినాడ వెళ్తుండేవాడు. 1984 అక్టోబర్లో ఈ యాపిల్కి కాకినాడ క్లబ్లో పెట్టడం జరిగింది.
సో అదే దీక్షతో అదే గర్వంతో కూడా తాళరేవు క్లబ్కి ఆ గర్వం ఉందని నేను చెప్తున్నాను. మాకు చాలామంది ఉన్నారు క్యూరిస్టులు, కానీ అందరినీ మేము తీసుకో మా బోర్డు రిజాల్వ్ చేసి తీసుకుని దాన్ని విలువలు చెప్పేది దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. మనం రావాలి కోరుకోవాలి అంటే దానికి ఒక క్లబ్కి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇదే మెంబర్స్ వేరే క్లబ్లో కంటే వెళ్ళాలి, తాళరేవు క్లబ్లో ఉన్నట్టుగానే వస్తుంటారు, ఎందుకంటే ఆ బ్రాండ్ ఇమేజ్ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి. సో ఆ విధంగా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇందాక వినోద్ గారు ఇంకో మాట చెప్పారు, నా మీద ఉన్న మొహమాటంతో ఇంకా చూద్దామని చెప్పి ఈ లయన్స్ క్లబ్ స్టార్ట్ చేసామని చెప్పి. ఇంకా బాగోదు, ఆయన వస్తున్నారు, ఆయన స్కూల్ ఉంది, ఆయన స్కూల్ ఉంది, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకా బాగోదేమో స్టార్ట్ చేద్దామని. అది వింటుంటే నాకు అనిపించింది మా కాలం నాటి పెళ్లి రోజు ఏదైతే అప్పుడేంటి మేనమామ కూతురు మేనత్ కూతురు చేసుకోవాలి అని పుట్టినట్టే పేరు పెట్టేసుకోవాలి. అది చేసుకోకపోతే మేనత్ ఏమనుకుంటుందో మేనమామ ఏమనుకుంటాడు, మొహమాట కూడా పెళ్లి చేసుకునేవాడు. కానీ విడాకులు లేవు అప్పుడు. కానీ ఇప్పుడేంటి మ్యారేజ్ షూట్లు ఉన్నాయి, డేటింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ మామిడాకు రాకుండానే విడాకులు అయిపోతున్నాయి. సో ఆ విధంగా ఆ మేనరికాన్ని ఏ విధంగా చేశారో అదేవిధంగా తాళరేవు క్లబ్ వాళ్ళు అంటే ప్రతి ఒక్క క్లబ్తో ఆ బంధం ఏర్పాటు చేసుకుని సో శుభ్రంగా 25 ఏళ్ళు కాపురం చేసుకుంటూ అద్భుతంగా వస్తున్నారు. కానీ ఈరోజు వెడ్డింగ్ షూట్, మ్యారేజ్ షూట్ అంటూ రకరకాల క్లబ్లు పెట్టేసి అది జ్యూస్ కట్టలేదని చెప్పి 3 నెలలకే ముగించేస్తున్నారు ఇవన్నీ కూడా. సో దానికోసం ఏంటంటే ఆలోచన చేయండి. ఈ 40 సంవత్సరాల సంబరాల్లో ఏ విధంగా క్లబ్బులు పెట్టాలి, ఏ విధంగా ప్రాపగేట్ చేయాలి, ఏ విధంగా మన అంటే మన ఇమేజ్ బిల్డింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చేయడానికంటే ఒక అద్భుత వేదిక ఇది. సకాలంగా అని చెప్తున్నాను, తాళరేవు క్లబ్కి నా దృష్టి తగిలేస్తుందేమో చెప్పి అట్లాంటి దృష్టి రాకుండా ఈ దృష్టికి అందనంత ఎత్తుపడే ఎదగాలని చెప్పి ఎన్ని సంవత్సరాలు మనం చేస్తాము. అదేవిధంగా నా జీవితంలో కూడా నేను చెప్తున్నాను. నేను పెట్టుబడులు వేసినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్పాన్సర్ చేసిన ఈ క్లబ్ నిజంగా నా జీవితంలో మరవలేని ఒక పదవి కలిగింది. సో ఇట్లాంటి మహత్తరమైన ఈ క్లబ్ ఆ సర్వీసుల యొక్క ఆశీస్సులు సదా ఉండాలని, మరింత కాలం ప్రజలకు సేవ చేస్తూ కేవలం 316 డీకే కాదు, ఈ తాళరేవుకి ఒక చరిత్ర ఉంది. కాకినాడ ఫోర్ట్ కంట ఫోర్ట్ వెళ్తే కేవలం తాళరేవు ఫోర్టే. ఇక్కడి నుంచి ఎగుమతులు జరిగేవి, దిగుమతులు జరిగేవి. ఇక్కడ ఉన్నంత పెద్ద నౌకాశ్రయం ఎక్కడ ఈస్ట్ కోస్ట్లోనే ఎక్కడ ఉండేది కాదు. సో పూర్వకాలంలో ఆ ఈస్ట్ కోస్ట్ నౌకాశ్రమే కాదు, లయన్స్లో మొత్తం వరల్డ్లోనే ది బెస్ట్ క్లబ్కి రావాలని చెప్పి మనసులో వాచా కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చింది అందరికీ కూడా.